హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో నేర్చుకుందామండి. 2 కప్పుల శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ అండి, రుచికి సరిపడా టేస్ట్ సాల్ట్, అలాగే ఉప్పు, కొద్దిగా కారం, 1 స్పూన్ కారం కలుపుకొని వాటర్ కలుపుకుందామండి. బజ్జీలకి ఎలా చేస్తారో దోసల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుందాం. ఉండలు లేకుండా బాగా కొంచెం గట్టిగా ఉందనిపించింది. అలాగే ఇంకొంచెం వాటర్ కలుపుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా, మరీ పలచనైతే బజ్జీలు పిండి అంటుకోదు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకొని పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు రోట్లో కొద్దిగా సాల్టు, వాము కచ్చపిచ్చ బరకగా చెదగొట్టుకుందామండి. ఇది బజ్జీలు ఇలా సన్నగా చాకుతో చీల్చి అందులో పెట్టుకుంటే బాగుంటుందండి. టేస్ట్ ఉంటుంది. అలాగే తొందరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం అట్లాంటివి ఉండవు అన్నమాట. మొత్తం ఇది సాల్ట్, వాము కలుపుకున్నది మిరపకాయలు మొత్తం అన్నిటికీ పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు నూనె వేడెక్కిందో లేదో చూసుకుని ఒక్కొక్క బజ్జీ ఒకదానికొకటి అంటుకోకుండా పక్కన వేసుకోవడమే. ఇది వెంటనే తిప్పకూడదండి. మళ్ళీ వెంటనే తిప్పితే గట్టిగా అంటుకుని పిండి మొత్తం ఊడొస్తుంది. కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. అంతేనండి, వేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మరి మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.